హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సాఫ్ట్గా టేస్టీగా ఇంట్లో ఉండే వాటితోనే ఈ క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఇలా చాక్లెట్ కేక్ రెడీ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా నేను ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ, మనం ఉప్మాకి వాడతాం కదా, ఆ రవ్వ తీసుకున్నానండి. ప్రీవియస్ వీడియోస్లో నేను బేసిక్ రవ్వ కేక్ ఎలా చేయాలో చూపించాను. ఇప్పుడు చాక్లెట్ కేక్ చూస్తున్నాను. మీకు నచ్చితే అదొకసారి వీడియోస్లో చూడండి. ఇప్పుడు ముందుగా బొంబాయి రవ్వని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. అలానే ఒక కప్పు వరకు షుగర్ని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకొని రవ్వని అలానే షుగర్ని కూడాను కలిసే విధంగా ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఒక పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. మీకు బేకింగ్ పౌడర్ అనేది లేదు అనుకుంటే ఈ ప్లేస్లో ఈనో ప్యాకెట్ని వేసేసుకోండి. మీకు సేమ్ ఇలానే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కేక్ కూడాను. ఇప్పుడు రుచి కోసం కొంచెం సాల్ట్ అనేది వేస్తున్నాను అండి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు ఫ్రెష్గా కమ్మగా ఉన్న పెరుగుని వేసుకొని ఇలా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మైదా వేసుకుంటున్నానండి. ఇలా మైదా వేయడం వల్ల కేక్ అనేది మంచి టెక్చర్తో చక్కగా కుదురుతుంది. లేదా ఈ ప్లేస్లో గోధుమ పిండి కూడాను వేసుకోవచ్చు. ఇలా మైదా మొత్తం మిక్స్ అయిన తర్వాత దీంట్లో ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు మొత్తం ఒకేసారి వేయకుండా సగం వేసి ముందు కలుపుకొని మిగిలిన సగం తర్వాత వేసేసుకొని ఇలా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుందాము. ఒక గిన్నెలో ఒక స్పూన్ వరకు ఏదైనా ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని తీసుకొని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేస్తున్నానండి. ఇలా కాఫీ పౌడర్ వేయడం వల్ల కేక్ అనేది ఫ్లేవరు చాలా బాగుంటుంది, టేస్ట్ కూడాను డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా కాఫీ పౌడర్ మిక్స్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడర్ వేస్తున్నానండి. కోకో పౌడర్ వేయడం వల్ల చాక్లెట్ ఫ్లేవర్తో కేక్ చక్కగా రుచిగా వస్తుంది. మీ దగ్గర కోకో పౌడర్ లేకుంటే ఈ ప్లేస్లో ఓరియో కానీ బోర్బన్ బిస్కెట్స్ తీసుకొని ఒక హాఫ్ కప్పు వరకు పౌడర్ చేసుకొని వేసుకోండి. సేమ్ ఇదే టేస్ట్తో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇది మొత్తం ఎక్కడ లంప్స్ లేకుండా మిక్స్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఈలోపు మనము సాల్ట్ వేసుకొని ఒక పెద్ద గిన్నెలో స్టాండ్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకుందాము. అలానే మనము కేక్ చేయాలనుకున్న గిన్నె ఫ్లాట్గా ఉండేలాగా స్టీల్ తీసుకొని దానికి కాస్త నెయ్యి వేసుకొని ఇలా గ్రీస్ చేసుకుందామండి. అలానే ఒక స్పూన్ వరకు మైదా పిండిని వేసేసుకొని ఇలా కోట్ చేసుకుంటున్నాను. ఇలా మైదా వేసి కోట్ చేయడం వల్ల కేక్ అనేది దీనికి స్టిక్ అవ్వకుండా మనకి రిమూవ్ చేసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్న కేక్ బ్యాటర్లో కొంచెం వెనీలా ఎసెన్స్ వేసానండి. మీరు ఈ ప్లేస్లో యాలకులను కూడాను దంచి వేసేయచ్చు. ఇప్పుడు మనము కేక్ కోసం తీసుకున్న గిన్నెలోకి ఈ బ్యాటర్ని అయితే మొత్తం కూడాను వేసేసుకుందాము. ఎయిర్ గ్యాప్స్ అనేవి ఏమీ లేకుండా ఒక 3 సార్లు ఇలా మెల్లిగా ట్యాప్ చేసామంటే ఎయిర్ గ్యాప్స్ అనేవి ఏమీ లేకుండా చక్కగా సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి ఈ గిన్నె పెట్టేసుకొని పైన గిన్నెని మొత్తం క్లోజ్ చేసుకునే విధంగా ఏదైనా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ముందుగా బేక్ చేసుకుందామండి. చూడండి, కేక్ అనేది సరిగ్గా బేక్ అవ్వలేదు, సగం బేక్ అయింది. దీనిపైన సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి వేస్తున్నానండి. మీ దగ్గర సాల్టెడ్ డ్రై ఫ్రూట్స్ దొరికితే వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకవేళ అవి దొరకకపోతే నార్మల్ డ్రై ఫ్రూట్స్ బాదాము, కాజు ఇలా సన్నగా చాప్ చేసి వేసేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. పైన మూత పెట్టేసుకొని మరొక 15 నుంచి 20 నిమిషాలు లో ఫ్లేమ్లో బేక్ చేసుకొని ఇలా నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ కుచ్చి చూసామంటే దానికి ఏమాత్రం అంటుకోకపోతే కేక్ చక్కగా బేక్ అయిపోయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లార్చుకుందాము. తర్వాత ఇలా నైఫ్తో ఎడ్జెస్ని ఇలా తీసేసుకొని ఏదైనా ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాము అంటే చూడండి ఎంత ఈజీగా రిమూవ్ అయిపోయిందో. అలానే మనకి సాఫ్ట్గా ఎంతో టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టపడే చాక్లెట్ కేక్ అనేది డ్రై ఫ్రూట్స్తో రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా ఉంది అండి. అలానే చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా. ఈ క్రిస్మస్కి న్యూ ఇయర్కి బయట నుంచి తీసుకొచ్చే కేకులు కాకుండా ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసి పెట్టారు అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, మీకు ఇప్పుడు ఒక పీస్ అనేది కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మీరు
స్వీట్ అనేది ఇంకాస్త ఎక్కువగా కావాలి అనుకుంటే కాస్త షుగర్ని వాటర్లో డిజాల్వ్ చేసేసుకొని ఆ షుగర్ సిరప్ని ఈ కేక్ పైన మొత్తం వేసేసామంటే ఆ షుగర్ సిరప్ మొత్తం లోనికి వెళ్ళి ఇంకా సాఫ్ట్గా రుచిగా వస్తుంది. మీకు నచ్చితే ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.